మరుగుదొడ్లు లేవు, మాకు మరుగుదొడ్లు కట్టించండి ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి గారేమో మద్యం షాపులకు సిట్టింగ్ రూమ్లు పెట్టిస్తాడట ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నియంత్రణ చేయాలి, మద్యం దుకాణాలను అదుపు చేయాలి అని ఆయన అంటుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో మద్యాన్ని ఇంకా పెంచుకోవడానికి, అమ్మకాలను ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇంకొన్ని రోజులు పోతే మద్యం ఎవరు ఎక్కువ తాగుతారో అని పోటీలు పెట్టి ఎక్కువ తాగిన వారికి బహుమతులు కూడా ఇచ్చేటట్టున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రతి నెల పోయిన నెల కంటే 15% ఎక్కువ అమ్మకాలు చేయాలని టార్గెట్లు కూడా పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కేవలం 4 సంవత్సరాలలోనే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగారు అంటే ఈ కిరణ్ సర్కార్ కి మద్యం అమ్మకాల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది. అంతేకాదు, మహాత్మా గాంధీ మాకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మద్యం మాఫియా డాన్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంది అంటే ఇక వీరిని ఏమనాలో కూడా నాకైతే అర్థం కావటం లేదు. మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే ప్రతిపక్షమేమో చంద్రబాబు గారేమో పాదయాత్రలో కల్లారా మద్యం వల్ల బుగ్గిపాలైపోయిన జీవితాలను చూసి, మద్యం వల్ల బుగ్గిపాలైపోయిన కుటుంబాలని, ఆ మహిళల రోదన విని కూడా చంద్రబాబు గారు అంటారు మద్యం ధరలు చాలా పెరిగిపోయాట. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు అందరికీ అందుబాటులోకి తెస్తారట. మద్యం ధరలను సరసమైన ధరలలో ప్రజలకు అందజేస్తారట చంద్రబాబు గారు. అంటే మద్యం మత్తులో మునిగి తేలాలన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. ఇలాంటి వాళ్ళు ఈరోజు మనకు నాయకులు. ప్రజల జీవితాల్ని చలిమంటేసుకుని కాల్చుకు తింటున్నారు ఈ నాయకులు. వీళ్ళని నాయకులు అనాలో, లేకపోతే నీచులు అనాలో, లేకపోతే దుర్మార్గులు అనాలో అర్థం కావటం లేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈరోజు 9 గంటలు ఉచిత విద్యుత్ తప్పకుండా ఇచ్చేవాడు. 9 గంటలు కాదు కదా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన, 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు కరెంట్ ఇవ్వడానికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారు అపసోపాలు పడుతుంది. ఇక పరిశ్రమలైతే నెలకు 12 రోజులు పవర్ కట్టే. ఇప్పటికే వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి మన రాష్ట్రంలో ఏకంగా 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డారు. ఒక పక్క వ్యవసాయము, పరిశ్రమలు కుదేలైపోతున్నాయి. ఇక గ్రామాలలో, ఊర్లలో ఎక్కడ అడిగినా కూడా అమ్మా కరెంట్ ఎంతసేపు ఉంటుంది అంటే 4 గంటలు అంటారు, లేకపోతే మహా అయితే 5 గంటలు 6 గంటలు అంటారు. అంతకు మించి కరెంటు ఎక్కడా ఉండడం లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. ఏమయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అంటే ఆయన అంటాడు కరెంటు లేకపోతే ఏమైంది, కిటికీలు తలుపులు తెరుచుకొని పడుకోండి అంటున్నాడు ఆయన. ఇది మన కర్మ కొద్దీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న బాధ్యత. కానీ లేని కరెంటుకు 3 బిల్లులు వస్తున్నాయి. కరెంటు బిల్లు ఫుల్ అనే రీతిలో ఉంది మన పరిస్థితి. ఇంత దుర్మార్గపు పరిపాలనకు నిరసనగా, ఈ ఛార్జీల మూతకు నిరసనగా, ఈ కరెంటు బాధుడుకు నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాడడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు పలుకుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మూత, ఈ కరెంటు బాధలు ప్రజలెత్తిన పడేదే కాదు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము కేవలం చంద్రబాబు గారే. రాబందులు రాజ్యం వెళ్తుంటే గుంట నక్కులు తాళం వేశాయట. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే మన చంద్రబాబు గారు పక్కన నిల్చొని చప్పట్లు కొడుతున్నారు. పాదయాత్రలో ఏమో ఇది దుర్మార్గపు ప్రభుత్వము అన్నాడు, ఇది తుగ్లక్ పరిపాలన అన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కత్తులు గొడ్డలు తీసుకు
ఒకప్పుడేమో సొంత మామను వెన్నుపోటు పడిచాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పడిచి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిత్తోలం చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశాడు ఒక్క మంత్రి పదవి కోసం. చంద్రబాబు గారేమో టీడీపీకి ఓటేసిన కోట్ల మంది ప్రజలను ప్రచోదన చేసి ఐఎన్జిఎంఆర్ కేసులలో ఆయన మీద విచారణ జరగకుండా ఉండడానికి టీడీపీ పార్టీని ఈయన రాసిచ్చేశాడు కాంగ్రెస్ పార్టీకి. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. పాపం మంచివాడు అనుకుని పిల్లనిచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు. పేదలని, రైతుల్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పురుగుల్లాగా చూశాడు చంద్రబాబు గారు. మన రాష్ట్రంలో దేవుని దయ కరువైపోయి తీవ్రమైన కరువు వచ్చి మన రాష్ట్రంలో పని దొరక లక్షల కొద్ది ప్రజలు పొట్టగొట్టి కోసము గ్రామాలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. విద్యార్థులు వచ్చి